నమస్తే అండి. నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, శ్రీ పూజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హబ్సిగూడ. సో ఈరోజు మనం ఈ ఇయర్ థీమ్ ఏంటంటే యునైటెడ్ బై యూనిక్. అంటే ప్రతి పేషెంట్ యూనిక్, కానీ క్యాన్సర్లో ఆ పేషెంట్ ఒక యూనిక్నెస్ని కాపాడాలి, ఆ పేషెంట్ని యూనిక్గా ట్రీట్ చేయాలి అనేది ఈ ఇయర్ కాన్సెప్ట్. సో మోర్ లైక్ పేషెంట్ సెంట్రిక్ అప్రోచ్. అంటే మీకు అర్థమై ఉండదు. ఇప్పుడు ఒక డెసిషన్ మేకింగ్ ఉంది, ఒక హాస్పిటల్లో ఒక డెసిషన్ తీసుకోవాలి. సో డెసిషన్ మేకర్స్ ఎవరు ఉంటారండి? టేబుల్ చుట్టూ కూర్చున్నారు అనుకోండి, డాక్టర్స్ ఉంటారు, ఆ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు, వీళ్ళే ఉంటారు. కానీ అక్కడ ఫైనల్గా ఆ బెనిఫిట్స్ ఎవరికి వెళ్తాయి? పేషెంట్స్కి వెళ్తాయి. సో వాళ్ళు టేబుల్లో డెసిషన్ మేకింగ్లో ఉంటారా అంటే జనరల్గా ఉండరు. సో వాళ్ళని కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పాలసీ డెసిషన్స్ తీసుకోవడానికి కానీ, లేదంటే ఇంపార్టెంట్ నిర్ణయాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్లో డైట్ అనేది ఓన్లీ హాస్పిటల్ నుంచే ప్రొవైడ్ చేసేది, బయట నుంచి తెచ్చుకోకూడదు. దానివల్ల చాలామంది పేషెంట్స్ చాలా ఇబ్బంది పడుతుంటారు, కంప్లైంట్ చేస్తారు. హాస్పిటల్ ఆ డెసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏముంటుంది? మీరు బయట నుంచి ఫుడ్ తెచ్చుకుంటే దాన్ని హైజీనిక్గా మెయింటైన్ చేసుకోకపోతే ఆబ్వియస్లీ క్లెన్లీనెస్ ప్రాబ్లం వస్తుంది, దాని ఇన్ఫెక్షన్స్ ఇంక్రీజ్ అవుతాయి, ర్యాట్స్ వస్తాయి. ఇలాంటి వాటి వల్ల హాస్పిటల్లో పాలసీ తీసుకోవచ్చు డెసిషన్. ఆ డెసిషన్ వల్ల పేషెంట్స్ కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. సో ఇది ఎవరి డెసిషన్? మేనేజ్మెంట్ డెసిషనా, లేదంటే పేషెంట్ పరంగా ఎవరికి బెనిఫిషియల్ అవ్వాలి? ఇలాంటి ఇంపార్టెంట్ డెసిషన్స్లో పేషెంట్ కూడా పార్ట్ అవ్వాలి. అండ్ క్యాన్సర్ అనేది ఒక సింగిల్ వర్డ్, కానీ అది ఈచ్ పేషెంట్కి డిఫరెంట్, ఈచ్ స్టోరీ ఈజ్ డిఫరెంట్, ఈచ్ ట్రీట్మెంట్ ఈజ్ డిఫరెంట్. సో చాలా మటుకు దాన్ని పర్సనలైజ్డ్గా చేయాలి. ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క అంటే అన్నిటికి ఒకే మంత్రం, సర్వరోగరి వారిని అంటారు కదా, ఒకటే తీసుకెళ్ళి ఇచ్చేసి అన్నిటికి కాదు. దాన్ని ఈచ్ పేషెంట్ నీడ్స్ ఏంటి, వాళ్ళ ఏజ్ ప్రకారం, కొంతమందికి వయసు ప్రకారం స్పెసిఫిక్ నీడ్స్ ఉంటాయి, కొంతమందికి ఫైనాన్షియలీ స్పెసిఫిక్ నీడ్స్ ఉంటాయి, కొంతమందికి ట్రీట్మెంట్ ఉన్నా మెంటల్గా యాక్సెప్ట్ చేయలేరు, ఆ ట్రీట్మెంట్ తీసుకోవడానికి వాళ్ళు రెడీగా ఉండరు. చాలామంది స్టోమా బ్యాగ్ అని అంటాం, మోషన్కి వెళ్ళడానికి పేగు బయటకు పెట్టాల్సి వస్తుంది. అది పెడితే చాలా మంచిగా ట్రీట్మెంట్ లైఫ్ స్పాన్ చాలా ఇంక్రీజ్ అవుతుంది, కానీ దే ఆర్ నాట్ రెడీ, ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉండరు. సో ఇవన్నీ ఒక్కొక్క పేషెంట్ అనేది యూనిక్గా వస్తుంది, యూనిక్ ప్రాబ్లం. సో దట్ ఈస్ వాట్ నా వీడియోస్ అన్ని చూస్తే అదే, ఈచ్ పేషెంట్ ప్రాబ్లమ్స్ అడ్రస్ చేయండి, పేషెంట్ సెంట్రిక్ అప్రోచ్ అవ్వండి. అండ్ పేషెంట్స్ కూడా మీకు ఏం ఎఫెక్ట్ అవుతుంది, మీ స్టోరీ ఏంటి, మీ స్టోరీలో మీరు ఏం నేర్చుకున్నారు, మీరు ఇంకేమీ బెటర్ అయితే బెటర్ అనుకుంటున్నారు, ఇలాంటి మీ స్టోరీస్ కూడా షేర్ చేసి ఇయర్ దానివల్ల హెల్త్ కేర్ పాలసీలో చేంజెస్ ఏమైనా తేగలరా, ఫైనాన్షియల్గా ఏం బెనిఫిట్స్ చూడండి. ఈ థీమ్ పైన ఈ ఇయర్ యునైటెడ్ బై యూనిక్ అని చెప్పి WHO ఈ వరల్డ్ క్యాన్సర్ డేకి ఈ థీమ్ అలాట్ చేసింది. సో దాట్ ఆల్రెడీ జరుగుతుంది, ఇంకొంచెం మీకు ఈ ట్రెండ్ అనేది పర్సనలైజ్డ్ ఇండివిజువల్ కేర్ అనేది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచే స్టార్ట్ అయింది. దీన్ని ఇంకొంచెం ప్రోత్సహిస్తూ పేషెంట్ సెంట్రిక్ అప్రోచ్ అవ్వాలని చేస్తున్నాం. సో మీరు ఈ థీమ్లో ఎలా ఇంక్లూడ్ చేయొచ్చు అంటే మీ స్టోరీ ఏమైనా ఉందా, లేదు మీరు ఏమైనా అడ్వైస్ ఇవ్వగలుగుతున్నారా హెల్త్ కేర్ సెటప్కి, పాలసీ మేకర్స్కి, ఏం చేస్తే బెనిఫిట్ అవుతుంది అనేది అడ్వైస్ ఇవ్వగలుగుతున్నారా? ఇవన్నీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దాని గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.